ఆ మహిళ తన ఫోటోను మరింత అందంగా మార్చుకోవాలనుకుంది. అందుకోసం ఆమె ఫోటోలోని తన ముఖంపై ఉన్న పుట్టుమచ్చను తొలగించింది. అకస్మాత్తుగా ఆమెకు తన ముఖంపై ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. వెంటనే ఆమె అద్దంలో చూసుకోగా తన ముఖంపై నిజంగానే పుట్టుమచ్చ మాయమైపోవడం చూసి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆమె ఫోటోలో తన నడుమును సన్నగా మార్చింది. వెంటనే నిజంగానే ఆమె నడుము కూడా సన్నబడటాన్ని గమనించింది. దాంతో ఆ మహిళ అమితానందానికి లోనైంది. అనంతరం ఫోటోలో 3 ఎరుపు రంగులను జోడించగా ఆమె ముఖం కూడా గులాబీ రంగులోకి మారిపోయింది. అయితే ఆమె ఆనందాన్ని ఎక్కువసేపు అనుభవించలేకపోయింది. అకస్మాత్తుగా ఆమె కళ్లలో ఏదో వింత అనుభూతి కలిగింది. ఆ పిక్చర్ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఆమె కళ్లపై పనిచేయడం మొదలుపెట్టిందని ఆమెకు అర్థమైంది. తీవ్ర భయానికి గురైన ఆమె దాన్ని ఆపాలని ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. ఆ వెంటనే ఆమె నోరు కూడా మాయమైపోయింది. ఆమె తక్షణమే తన ల్యాప్టాప్ను మూసివేసి అద్దంలో చూసుకుంది. అదృష్టవశాత్తు ఆమె ముఖం మామూలుగానే ఉంది. దాంతో ఆమె వేగంగా ఇంటి బయటకు వచ్చి కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని భావించింది. కానీ సరిగ్గా అదే సమయంలో ల్యాప్టాప్ ఆటోమేటిక్గా ఫోటోషాప్ సాఫ్ట్వేర్ను తెరిచి ఫోటో నుంచి ఆమె తలను తొలగించింది.